హాయ్ అండి, నమస్తే. నేను కమల్ని. సో ఈరోజు మనం పత్తి వేసాము గత నెలలో. అంటే మే నెల ఎండింగ్కి వేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి 30 రోజుల వ్యవధి వరకు అవుతుంది. సో ఈ టైంలో మనం మొదటి దఫా ఎరువులు అయితే డిఏపి కట్టల చొప్పున, యూరియా అనేది ఒక కట్ట చొప్పున, సో దాంతోపాటు భూ కమాండర్ అనేది ఎందుకు పెడుతున్నారంటే, సో వేరు వ్యవస్థని బాగా వృద్ధి చేయడానికి, దాంతోపాటు ఈ పత్తికి కూడా ఎక్కువగా ఎర్ర తెగుళ్ళు అనేది సంక్రమించడం జరుగుతుంది. ఒకసారి ఎర్ర తెగులు వచ్చినా, ఎండలు ఎక్కువగా కాసినప్పుడు ఎర్ర తెగులు అనేది ఎట్టి పరిస్థితిలో కంట్రోల్ అవ్వట్లేదు. సో ఈ టైంలో కనుక దాంతోపాటు వచ్చేసరికి అంటే మొదటి 30 రోజుల్లో ఎకరానికి 5 కిలోల చొప్పున మన భూ కమాండరు, దాని తర్వాత మళ్ళీ 40 రోజుల నుంచి 50 రోజుల వ్యవధిలో పూత దశకి అందుకునే స్టేజ్లో కనుక ఒకసారి పెట్టుకున్నట్లయితే దగ్గరగా గనుపులు రావడం జరుగుతుంది. మొక్క అనేది ఎలాంటి ఒడిదుడుకులకి లోన్ అవ్వకుండా, సో గతంలో మనం ఎలాంటి అంటే ఇలాంటివి అందించకపోయినా పశువుల ఎరువు వాడేవాళ్ళం కాబట్టి ఇలాంటివి అందించాల్సిన అవసరం లేదు. సో మీరు ఎప్పుడైతే భూ కమాండర్ అనేది ఒక ఎకరానికి 5 కిలోల చొప్పున పెట్టారంటే దాదాపు ఒక ట్రక్ వరకు కూడా మీరు మన పశువుల ఎరువు తోలుకుంటే ఎలాంటి రిజల్ట్ కనపడుతుందో అలాంటి రిజల్ట్ ఖచ్చితంగా కనపడుతుంది. ఇది దాదాపు 40 రోజుల వరకు కూడా దీని పనితనాన్ని చూపిస్తుంది. మీకు మొక్క వేరు వ్యవస్థ బాగా పెరిగిద్ది, తెగుళ్ళని సంక్రమించకుండా ఆపిద్ది. సో మీకు దిగుబడి విషయంలో కాయ సైజులో కానీ పూత రావడానికి కూడా చాలా ప్రేరేపిస్తుంటుంది. మనకి కాయ సైజు పెరుగుతుంది, పూతను కూడా చాలా స్ట్రాంగ్గా తీసుకురావడానికి అయితే కనుక బాగా పనిచేస్తుంది. మొక్క అనేది ఎప్పుడూ కూడా హెల్తీగా, ఆరోగ్యకరంగా, మనకి ఎప్పుడైతే చిన్న పిల్లలు, సంవత్సరం పిల్లలు ఎలాంటి మెరుపు ఉంటారో, సో అలాంటి దశగా మనకి భూ కమాండర్ పెట్టినప్పుడు అయితే కనుక ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. సో మీకు ఒకసారి చూపిస్తాను. సో ఈరోజు మేము పెట్టడం జరుగుతుంది. అరకట్ట యూరియా, డిఏపి ఒక కట్ట చొప్పున 5 కిలోలు వచ్చేసరికి మన భూ కమాండర్ పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు పాటు మేము చేయడం జరుగుతుంది. సో డ్రైవర్ దగ్గర తీసుకొని నేను ఒక ట్రిప్ అయితే మీకు చూపిస్తాను. ఒకసారి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. సో మీకు ఎంతమందికి వ్యవసాయం వచ్చు, సో ఇలాంటి పాటలు కూడా చేయడం వచ్చు, ట్రాక్టర్లు అనేది ఒకసారి కామెంట్ చేయండి. సో మీకు ట్రాక్టర్ తోలడం వచ్చా రాదా అనేది కూడా చెప్పండి ఒకసారి. ఇలా కొంగలు వాళ్తూ ఉంటాయి. సో ట్రాక్టర్ వ్యవసాయం చేస్తున్నప్పుడు కొంగలు కూడా తగ్గిపోయినట్టు ఉన్నాయి. పురుగులన్నీ కూడా సగం అయ్యే తిన్నాయి.